చుక్కకూర పప్పండి. పుల్ల పుల్లని చుక్కకూర పప్పండి. చుక్కకూర పప్పండి. చుక్కకూర ఈరోజు మనం చేసుకోబోతున్న పప్పు చుక్కకూర. కడిగిన పప్పులో కడిగి పెట్టుకున్న చుక్కకూర మరియు టమాటా ముక్కలు, ఉల్లిపాయలు, వెల్లుల్లిగడ్డ, చింతపండు ఇవన్నీ వేసుకోవాలండి. చింతపండు అయితే ఆప్షనల్ అండి, అది మీ ఇష్టం. వేసుకుంటే వేసుకోండి, టమాటాలతోటి పప్పు చేసుకోవచ్చు. చుక్కకూరండి పప్పండి, చుక్కకూర పప్పండి, చుక్కకూర పప్పండి. తింటే కమ్మకమ్మగా ఉంటుందండి, తింటే కమ్మకమ్మగా ఉంటుందండి. చుక్కకూర పప్పండి, చుక్కకూర పప్పండి. ఇంకా చెప్పాను కదా ముందుగా, చింతపండు మీ ఆప్షనల్ అని. నాకు పుల్ల పుల్లగా అంటే చాలా ఇష్టం కాబట్టి వేసుకున్నాను. తర్వాత ఎండుకారం వేసుకోవాలి. ఎండుకారం వేసుకోవచ్చు, తర్వాత పచ్చికాయలు పెట్టి కూడా వేసుకోవచ్చు. పచ్చికాయలు అవైలబుల్గా లేవు కాబట్టి ఎండుకారం వేసుకున్నానండి. ఇదైనా చాలా బాగుంటుంది. తర్వాత పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకున్నాక నూనె కూడా వేసుకోవాలి. ఎందుకంటే మనం పప్పుకు పెట్టాక నీళ్ళు ఎక్కువైపోయి అది పొంగిపోవడం ఏదో జరుగుతుంది. అలా జరగకుండా ఉండాలంటే మనం కొద్దిగా పప్పులో ఉడికేటప్పుడే వేసుకుంటే ఆ పొంగ అనేది పైకి రాకుండా ఉంటుంది, మూత కూడా ఖరాబ్ కాకుండా ఉంటుంది. వేసుకున్నాం కదా, ఇక మూత పెట్టుకొని కుక్కర్ మీద 4-5 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుందాము. ఎందుకంటే పుల్లగా ఉంటుంది కదా, కాస్త ఎక్కువ విజిల్ పెడితేనే బాగుంటుంది, మెత్తగా ఉడుకుతుందండి. పప్పు ఉడికిపోయిందండి. అందులో తగినంత ఉప్పు వేసేసుకొని మెత్తగా రుబ్బుకోవాలి. మెత్తగా రుబ్బుకోవాలండి పప్పు, లేదంటే పలుకు పలుకు ఉందంటే దాని టేస్ట్ అంతా పోతుందండి. పప్పులో రుబ్బుకున్నానండి నేను. చూడండి, చాలా కలర్ఫుల్గా ఉంటుంది, చాలా మెత్తగా ఉందండి. చూసారుగా. పోపు పెట్టుకుందామండి. ఫస్ట్ కడాయిలో నూనె వేసేసుకొని జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, మిర్చి ఇవన్నీ వేసేసుకొని పోపు పెట్టేసుకోవాలండి. తర్వాత పప్పులో కలుపుకుంటే ఉంటుంది ఇక బాగా రుచిగా ఉంటుందండి పప్పు, కమ్మ కమ్మగా, పుల్ల పుల్లగా. నాకైతే ఇప్పుడే తినాలనిపిస్తుందండి, మీకు కూడా కదా. ఇక లాగించేద్దాం. వేడి వేడి అన్నంలోకి పప్పు వేసుకొని తింటే చాలా చాలా కమ్మగా ఉంటుందండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు, ఒక్క మెతుకు లేకుండా తినేస్తారండి. చాలా బాగుంటుంది, నేనైతే తింటున్నాను. సూపర్గా ఉందండి, చాలా సూపర్.